నాకు జరిగిన అన్యాయం ఒప్పుకోను. చాలా తప్పు చేశారు అందరూ. ఒక ఆర్థిక లావాదేవీల్ని ప్రపంచ రాజకీయ కుట్రలా చేశారు. దాన్ని ఎంత పెద్ద రాజకీయ కుట్ర చేశారండి ఒక మనిషి కోసం. కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారికి నా మీద నమ్మకం, అంటే ఈ ఆరోపణ వాస్తవమా కాదా తెలుసుకుందాం అని ఒక విచారణ వేసి వివరణ ఇవ్వడానికి కోరారు. నేను వివరణ ఇవ్వబోతున్నా, విచారణ చేయబోతున్నా. మళ్ళీ నేను క్లీన్ చిట్తో బయటకు వచ్చాను. ఇదే క్లీన్ చిట్తో మళ్ళీ జనసేన పార్టీలో మాట్లాడి వస్తా. అందరికీ ఒకటే, నాకు సహకరించి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. దయచేసి ఇంకోసారి ఆడవాళ్ళని పెట్టుకొని మాత్రం ఎవరు కూడా రాజకీయాలు చేయాలని చూస్తే ఇలా యూటర్న్ వైటర్న్ అవుతాయి. ఇది మాత్రం చెప్తున్నాను. ఒకటేనా, ఇప్పుడు ఎవరో ఒకరి మీద నింద చెప్పకపోతే ఇష్యూ క్లోజ్ కాదు. ఇప్పుడు ఒక సమస్య కాలిపోయింది. ఎలా కాలిపోయింది? పొలతో కాలిందా, కరెంట్తో కాలిందా, వేలుతో కాలిందా? సెలగాలి. కిరణ్ రాయల్ ఇష్యూ ఆపాలి, ఎవరు మరి ట్రైన్ చేయాలి. కాబట్టి ఆ అమ్మాయి కూడా చెప్పింది, ఇంకో వీడియో రిలీజ్ చేశాను నేను. మా అమ్మాయి కోర్టులో వచ్చింది. జిల్లా నేతలు జిల్లా నాయకులకు తేడా లేదు అమ్మాయికి రాజకీయాల్లో. జిల్లా నాయకులు వేరు, జిల్లా నేతలు వేరు. చెప్పడం జిల్లా నేతలు చెప్పబోయి జిల్లా నాయకుడు చెప్పేసింది. మిస్టేక్ అయింది. కానీ చేసిన వాళ్ళు ఎవరో చేయించిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు కదా. జనసేన జిల్లా నేతలు అయితే ఉన్నారని చెప్పిందను నేను కనుక్కున్నా. ఆ విషయం నేను ఒక పవన్ కళ్యాణ్ గారితో మాత్రమే మాట్లాడతా. ఆ విషయం ఎవరు చేయించారు, ఎవరు చేశారో, వైసీపీ నాయకులతో కలిసి ఎవరు చేశారో నేను పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చెప్తాను. ఆయన చెప్పిన తర్వాత అది మా పార్టీ అంతర్గత విషయము, మా పార్టీ పెద్దలు చూసుకుంటారు. ఆ పేర్లు నేను అమ్మాయి చెప్పొచ్చు. ఆ అమ్మాయి ఎవరు, మోడీ పేరు కూడా చెప్పొచ్చు. మోడీ పేరు, చంద్రబాబు నాయుడు పేరు, అందరి పేరు చెప్పొచ్చు. కానీ ఎవరు చెప్పచ్చు, చెప్పేసి వెళ్ళిపోవచ్చు. అట్ట కాదు, మేము అట్ట కాదు కదా, నిరూపించాలి. ఇక్కడ ఇప్పుడు ఆమె జిల్లా నేత అనింది. ఆయన సంబంధం నేనే చెప్తున్నాను కదా, ఆయన సంబంధం లేదు. సంబంధం ఉన్న వ్యక్తులు నాకు తెలుసు. తప్పించుకోవాలని చెప్పి వేసేస్తారు. ఇప్పుడు నేను తప్పించుకోవాలంటే గణేష్ పేరు చెప్పవచ్చు, ఉమా పేరు చెప్పవచ్చు, సురేష్ పేరు తప్పించుకోవచ్చు. కాల్చి ముఖాన్ని వేయడం ఈజీ. ఏదో అంటారు సామెత, గుడ్డ కాల్చి ముఖాన్ని వేశాను. నా మీద గుడ్డ కాదు, బెడ్షీట్ వేసారు. పెద్ద బెడ్షీట్ కాల్చి నా ముఖాన్ని వేసేసారు. దాన్ని తీసుకోవాల్సి వస్తున్నా. సీరియస్గా రాబోయే రోజుల్లో కూడా మీ అందరి అభిమానం, ప్రేమ అభిమానం నాకు ఎప్పుడు ఇలానే చూపించాలి. నా కుటుంబ సభ్యుల్లాగా మీ మీడియాతో నాకు తోడుగా నిలబడినారు. అంటే ఫోర్త్ జస్టిస్ అంటే మీరు నాకేదో చాలామంది అనుకుంటారు మళ్ళీ మీడియా కిరణ్కి వన్ సైడ్ పనిచేసి అదంతా ఏం కాదు. ఫోర్త్ జస్టిస్ న్యాయం కోసం పోరాడుతున్నారు కాబట్టి సపోర్ట్ చేశారు. సాక్షి కూడా చెప్తున్నా, ఉన్నట్టు లేరు, రాలేదేమో, ఉన్నాడేమో లేకపోతే మిత్రుడు. ఎందుకు చెప్తున్నంటే వాళ్ళు కూడా వాళ్ళ యాజమాన్యం చెప్పినట్టు వినాలి కదా. వాళ్ళు బాసుని తిడితే చిట్టు కోపం రాదా, వస్తుంది. పాపం వాళ్ళు ఏం చేస్తారు. కాబట్టి ధన్యవాదాలు. చాలా ఆవేదనతో మాట్లాడదాం అనుకున్నా, ఇంకా కొన్ని చెప్పలేను, మాట్లాడలేను. భవిష్యత్తులో మళ్ళీ చాలా విషయాలు చెప్తా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. 1000% అన్నా. ఇప్పుడు క్లీన్ చిట్ ఇప్పుడు పార్టీ ఏమని ఇచ్చింది, దీంట్లో అంతర్గత విచారణ జరిపి వివరణ ఇస్తాము. కొద్ది రోజులు దూరం ఉన్నాడు. నా మీద ఎవరైతే దొంగ అని చెప్పింది నేనే మంచోడని చెప్పినప్పుడు ఇంక దానికన్నా ఆధారాలు కావాలా? ఇప్పుడు నన్ను ఎవరైతే కిరణ్ రాయల్ అనే వ్యక్తిని మోసం చేశారని చెప్పిన వ్యక్తే కిరణ్ రాయల్ మంచోడు, మాకు సెటిల్ అయిపోయింది, మాదేమి లేదని చెప్పి అఫీషియల్గా కోర్టులో వచ్చి జడ్జి ముందు చెప్పినప్పుడు, అఫీషియల్గా తీసుకొని ఇన్ని మైకుల ముందు మీడియా ముందు చెప్పినప్పుడు కూడా ఇంకా అది క్లీన్ చిట్ కాకుండా పోతే ఇంక దానికన్నా నేను ఏం మాట్లాడు. ఖచ్చితంగా క్లీన్ చిట్ నా ఇంటి పేరే క్లీన్ చిట్. ఈరోజు నుంచి కేర్ తీసేస్తున్నా నేను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇంకా ఎక్కువ వర్క్ చేశారు. అప్పుడెప్పుడు రాలే, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు మాత్రం జగన్ రెడ్డి అంటే మాత్రం కేసులు ఇబ్బంది పడుతుంది. చెప్పాం కదన్నా, ఇది ఇప్పుడు ఇలా ప్లాన్ 2 సంవత్సరాల ముందు జరుగుతూ ఉంది. నేను గతంలో కూడా చెప్పా, 1.5 సంవత్సరం ముందే చెప్పా, నా మీద కుట్ర జరుగుతూ ఉంది, ఒక అమ్మాయిని పెట్టి కుట్ర చేస్తున్నారు, ఒక ఆర్థిక లావాదేవీల విషయం పెట్టి కుట్ర చేస్తున్నారు అని చెప్పి నేను గతంలో చెప్పా. ఆల్రెడీ సెటిల్ చేసేసుకున్నా నేను. సెటిల్ అయిపోయింది. సెటిల్ ఎప్పుడో అయిపోయింది. మళ్ళీ తెరపైకి తీసుకురావడం బాధ. అది సెటిల్ అయిపోయి విషయం తెరపైకి తీసుకొచ్చారు. వాళ్ళ రాజకీయ కుట్ర కోసం ఆ జగన్ రెడ్డి వాళ్ళ ఈగో హట్ అవ్వాలని చెప్పి, వాళ్ళ బాధ సాక్రిఫైస్ కావాలి కాబట్టి నన్ను తీసుకొచ్చారు. కిరణ్ రాయల్ అనే వాడిని వదిలేస్తే ఇంకా వీడు ఇట్టే పోతాడు, తొక్కడానికి ప్రయత్నంలో ఇది ఒక్కటే అవకాశం అని చెప్పి తీసుకొచ్చి చేశారు. నేను క్లియర్గా ఎందుకున్నా తెలుసా, నా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి కదా,
నేను డబ్బు ఇచ్చిన ఆధారాలు ఉన్నాయి, సెటిల్ అయిపోయిన ఆధారాలు ఉన్నాయి. అప్పుడు వినాలి జనాలు, ఎంతసేపు వన్ సైడ్ ఇంటే కాదు కదా.